మరి అల్లూరి సీతారామరాజు గారు పుట్టినటువంటి దినం ఈరోజే, లక్కీషా బంజారా గారు పుట్టినటువంటి రోజు ఈరోజే, అదేవిధంగా చెరబండరాజు గారు మరణించినటువంటి రోజు, అదేవిధంగా దొడ్డి కుమరయ్య గారు మరణించినటువంటి రోజు, అదేవిధంగా ఇట్లా ఈ రకంగా ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలుపెట్టింది ఈ రోజునే. ఈ తేదీని బాగా ఆలోచించి చారిత్రక దీనికి అవసరంగా గుర్తించి ఈరోజు ఈ సినిమాను ఇక్కడ పోస్టర్ లాంచ్, అదేవిధంగా టీజర్ లాంచ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా అసలు మేము ఒక లిస్ట్ రాసుకున్నాము, కానీ దయచేసి మన్నించాలి, దాని ప్రకారంగా పిలవలేకపోయాము, కొంచెం సమయాభావం కారణంగా అందరు మన్నించాలి. అయితే ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు నేను వెన్నంటే ఉన్నాను. గురువు గారు, నారాయణమూర్తి గారు, నేను బేసికల్లీ ఉద్యమకారుని. ఉద్యమాలు చేసేటువంటి క్రమంలో, తెలంగాణ ఉద్యమం చేసేటువంటి క్రమంలో వారు నాతో సార్ నాకు పరిచయం ఏర్పడ్డది. ఆ పరిచయం నుండి మీరు పుచ్చలపల్లి అంటే మీ యొక్క ఫేస్లో కొంచెం హావభావాలు ఉన్నాయి, మీరు పుచ్చలపల్లి సుందరయ్య వేషం వేయాలని చెప్పి మొట్టమొదటిసారిగా వారు గొప్ప మనసుతోని పుచ్చలపల్లి సుందరయ్య వేషాన్ని నాకు వీర తెలంగాణ మూవీలో వేయించడం జరిగింది. చాలా అద్భుతంగా ఆడింది సినిమాది, చాలా బాగా ఆడింది తెలంగాణలో. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి సమయంలో 2009లో. అదేవిధంగా ఇవాళ చాలా పెద్ద పెద్ద ప్రముఖులు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ జ్ఞానం ఇంత ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడి ఇక్కడ మీ అందరి ముందు నిలబడడానికి గల కారణమైనటువంటి వాళ్ళు, మీకోసం ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళు, వాళ్ళ పాటలు విని వాళ్ళ మాటలు విని వాళ్ళ సమాజం కోసం మనం కూడా చెయ్యాలి మనం అని చెప్పి మనము మన సంజీవన్న గారు, రాజనరసింహ గారు ఇక్కడే ఉన్నారు, దయచేసి సార్ని పిలవలేకపోయాము. అదేవిధంగా చందు, కామ్రేడ్ చందు, ఇట్లా చాలా మంది ముఖ్యులు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇవాళ వారు ఇక్కడికి రావడం అంటే ఇవాళ వాళ్ళు ఈ గిరిజన సమాజం కోసం, ఈ వనరుల కోసం వాళ్ళు ఆహర్నిశలు పనిచేసి వాళ్ళ రక్తాన్ని తర్పణ చేసి ఈ సమాజంలో ఈ వనరులను ఈ ప్రజలకు అందించాలని చెప్పి గొప్ప లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. ఆ లక్ష్యాన్ని ఆవిష్కరించినటువంటి దర్శకుడు మన నారాయణమూర్తి గారు. అట్లాంటి వాళ్ళ సాన్నిధ్యంలో ఇవాళ మేము కూడా కొన్ని నేర్చుకొని ఈ మన జాతికి ఖచ్చితంగా మనం ఒక సందేశం ఇవ్వాలి అని చెప్పి రీసెర్చ్ చేసి మిత్రులు మా నాయకుడు ప్రేమ్చంద్ నాయక్, ఆయన ఒక గొప్ప విషయాన్ని, గొప్ప ఆవిష్కరణను చేసినటువంటి, గిరిజన సమాజం చేసినటువంటి గొప్ప ఆవిష్కరణను బయటికి తీసి దాన్ని ఈ సమాజానికి అందించి ఇవాళ అట్లా ఆవిష్కరణ చేసినటువంటి ఆదివాసీ సమాజం ఇవాళ ఎక్కడ ఉన్నది? ఇవాళ అట్లా ఆవిష్కరణ చేసినటువంటి సమాజము అభివృద్ధికి దూరంగా, సంస్కృతి విచ్ఛిన్నం అయిపోయి ఇవాళ చిన్న భిన్నం అయిపోయి ఇవాళ పట్టణాల్లో ఇవాళ రకరకాల పనులు చేస్తున్నటువంటి జాతి ఇది. ఆ జాతిని జాగృతం చేయడానికి ఈ సినిమాలో హీరో చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్పది. కాబట్టి ఈ రకంగా ఈ సినిమాను తీయడం జరిగింది, తీశారు మన దర్శకులు మన కేశవనందన్ గారు. దీనికి చాలా మంది ఇతోధికంగా ఎంత పడితే అంత, ఎందుకంటే దేశం కోసం, ప్రజల కోసం, మన సమాజం కోసం, మన జాతి కోసం చేయాలని చెప్పి ఎంతో కొంత చాలా మంది దీంట్లో చేయడం జరిగింది. మరి వారందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా తీసినటువంటి సినిమాను చాలా అద్భుతంగా మన డిజైన్ చేసినటువంటి మన శ్రీనివాస్ గారు, ఎడిటర్, చాలా గొప్పగా, చాలా ఇష్టపడి ఈ సినిమాను ఆయన ఎడిట్ చేశారు. అదేవిధంగా అంతే గొప్పగా దీనికి ఆర్ఆర్ని అందించారు మిత్రులు మహి. అదేవిధంగా మరి మంచి పాట, ఇంతకుముందు మిత్రుడు పాడినటువంటి పాటలు మీరు విన్నారు, నాయకుడి గురించి పాడినటువంటి పాట, తర్వాత ఈ సమాజానికి ఎదిగినటువంటి సమాజం ఇవాళ తండాలకు మీరు రావాలి, తల్లి రావాలి అని చెప్పి పాడినటువంటి పాట. మరి అట్లాంటి పాట రాసినటువంటి ప్రేమ్చంద్ నాయక్, అట్లాంటి పాటను అద్భుతంగా పాడినటువంటి మన గౌరవ రాత్ర గారు మరి ఇక్కడికి వచ్చి మహారాష్ట్ర నుంచి వచ్చారు. వాళ్ళు చాలా కష్టపడి, అంటే ఇంత శ్రమ ఉన్నది దీంట్లో. అదేవిధంగా మధు గారు, కో డైరెక్టర్ మధు గారు చాలా అద్భుతంగా మన వెన్నంటే ఉండి అన్ని విషయాలను, ఆయనకు తెలిసినటువంటి విషయాలను ఈ సినిమాకు పంచి చేయడం జరిగింది. విజయ్ గారు చాలా అద్భుతంగా మరి కెమెరామెన్ డిఓపిగా చేశారు. ఇట్లా టెక్నీషియన్స్ మిత్రులు, యాక్చువల్గా ఇదంతా కూడా మన దర్శకులు చెప్పాలి, కానీ ఎగ్జాక్ట్ నేను కూడా చెప్పేశాను.
అవి అంత అద్భుతంగా అందరూ సహకరించిల్లు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా సహకరించిల్లు. చాలా మంది రాలేదు, చాలా బాగా పనిచేసిన అందరూ చాలా కష్టపడి పనిచేసిల్లు. ఈ సినిమాను సమాజం, ఒక గిరిజన సమాజమే కాదు, పూర్తిగా తెలుగు సమాజమే కాదు, భారతీయ సమాజం ఖచ్చితంగా గుర్తించి గౌరవించి ఈ సినిమాను ప్రోత్సహించి సూపర్ హిట్ చేయాలని చెప్పి ఆశిస్తూ, మరి ఎక్కడెక్కడి వచ్చి ఇక్కడ మన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా అందించినటువంటి టెక్నీషియన్స్ కు, రచయితలకు అందరికి కూడా నా వంతుగా నాకు కూడా ఇంతకుముందు చెప్పారు. నిజంగా ఈ ప్రేమ్చంద్ గారు ఆర్ నారాయణమూర్తి గారిని దృష్టిలో పెట్టుకొని నాయకుడి వేషాన్ని సార్ని అడగడం జరిగింది. అది ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది సాధ్యం కాలేదు. ఆ పాత్రను మళ్ళీ నాకు ఇచ్చి నాతో చేయించారు. మరి మీరందరూ చూడాలి. ఖచ్చితంగా వారి యొక్క పేరును నిలబెట్టేటువంటి విధంగా ఇందులో నటించిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నాకు అలాంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మిత్రులకు, అట్లాంటి ప్రాథమిక అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆర్ నారాయణమూర్తి గారికి, అదేవిధంగా ఎన్ శంకర్ గారికి, అట్లా చాలా మంది డైరెక్టర్లు కూడా మమ్మల్ని ఆ వేషాల్లో, ఎందుకంటే గిరిజన నాయకుడిగా వీరిని కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో గుర్తించి గౌరవించి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్ద పెద్ద డైరెక్టర్లు రావడం జరిగింది. వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు. మిగతా రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, అదేవిధంగా కర్ణాటక నుంచి కూడా ప్రముఖులు రావడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇంతకుముందు సినిమాలను నిర్మించినటువంటి మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి మంచి మంచి సినిమాలు తీసినటువంటి వాళ్ళు కూడా రావడం జరిగింది. వారు కూడా పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలిసి ముగిస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మిమ్మల్ని జై సింగ్ అని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైందండి. మామూలుగా సింగ్ రాథోడ్ అని పిలవచ్చు, కాకపోతే ఇంత మాట్లాడిన వాళ్ళకి జై కొట్టక తప్పదు కాబట్టి జై సింగ్ రాథోడ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అయితే సినిమా నిర్మాణంలో నిర్మాతల భాగస్వామ్యం కూడా చాలా ఉంది. సో నిర్మాతల పక్షాన మాట్లాడాల్సిందిగా చిన్నబాబు గారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ వేదిక వరకు తీసుకురావడానికి ప్రతి ఒక్కళ్ళ శ్రమ చాలా బాగుంది. ప్రధానంగా నిర్మాతలు అనగానే సగభాగం కష్టాల్లో కొంతమంది ఉంటే మిగతా సగభాగాన్ని పంచుకొని అంతిమంగా 100% పూర్తి చేసి ఈ విజయవంతం చేసి ఈ సినిమా చేయడం కోసం ఇక్కడ దాకా తీసుకురాగలిగారు. పైసను కూడగట్టి ఎక్కడెక్కడో కష్టపడి ఎన్ని కష్టాలు పడ్డామో, ఎక్కడెక్కడ తిప్పామో, సుమారు ఒక 4-10-20 బండ్లు, వెహికల్స్, భోజనాలు, తిండి, టీము, యూనిట్ 100 నుంచి 150 మంది ఒక 6 నుంచి 9 నెలలు శ్రమించి కష్టపడ్డారు. దానికి కె సునందన్ గారు నాయకత్వం వహించారు. వారు డైరెక్టర్ గా చెప్పుకోవడానికి చూస్తే చాలా సుమారు ఎత్తులో కూడా చాలా చిన్నగా ఉన్నాడు, కానీ క్లియర్ గా ఏ సీన్ అయినా కూడా 1కి 2 సార్లు 3 సార్లు స్క్రూటినీ చేసి మరీ స్క్రూటినీ చేసి మాత్రమే ఆయన ఫైనల్ చేసిండు. ఆయనకు అభినందించక తప్పట్లేదు. ఈ కథ రాసింది మన వెనకాల ఉన్న ప్రేమ్చంద్ అన్న గారు. 6 నెలలు బయ్యారం చెరువు పై భాగంలో అడవి జంగల్ ఏరియాలో ఒక 2 బిల్డింగ్ల మీది భాగం లెక్కేసి అర్ధరాత్రి వరకు రాసుకుంటూ తను నా సహకారం కూడా తీసుకుంటూ వాళ్ళ తమ్ముడు ప్రేమన్న ఇద్దరు రాసినటువంటి ఈ స్టోరీ, పాటలు, మాటలు అవన్నీ రాసి కె సునందన్ అన్న చేతిలో పెడితే కె సునందన్ దానికి ఇంకా రూపం తీసుకురాగలటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. దీనికి పడ్డ పైసలు, కష్టాలు ఇవన్నీ చెప్పుకోవడం ఇప్పుడు బాగుండదు, కానీ ఈ సినిమా చూస్తే మాత్రం ఇది వాస్తవిక కోణం. ఇది బంజారా సమాజమే కాదు, యావత్ భారతదేశంలోని 12 కోట్ల మంది బంజారాలతో పాటు కోట్ల మంది ప్రజల జీవన స్థితిగతులకు సమానంగా ఇది తూగుతుంది, సమానంగా దోహదపడుతుంది. అంత పెద్ద సబ్జెక్ట్ ను తీసినందుకు మాకు కూడా అభినందనలు, మాకు కూడా మంచిగా అనిపిస్తా ఉంది, సంతోషం అనిపిస్తుంది. మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు, నమస్కారాలండి. కె సునందన్ చేసినటువంటి శ్రమ, మా హీరో గారు కష్టపడి చేసినటువంటి ఆ సినిమాకు అందరి సహకారాలు మీ అందరూ చూస్తే కానీ తప్ప తెలియదు. ఈ సినిమాను స్క్రీన్ మీదనే చూడాలి, ఇంకెక్కడ చెప్పడానికి అయితే అవకాశం లేదు. సబ్జెక్ట్ మాత్రం చాలా పకడ్బందీగా, చాలా బ్రహ్మాండంగా, వాస్తవంగా 150 సంవత్సరాలు కాదు 10-20 సంవత్సరాలు అటు ఇటు అయిన ఉండి ఉండవచ్చు, కానీ బాజాప్తుగా సబ్జెక్ట్ తో కూడినటువంటి ఈ సినిమా, ఈ చరిత్ర ప్రతి ఒక్కళ్ళు గుర్తిస్తారు, గర్విస్తారు, చూస్తారు. ఇది ఎక్కడా చూడలేదని మాత్రం తప్పగా చెప్పగలుగుతారు. అందుకని ఈ సినిమా థియేటర్లోనే స్క్రీన్ మీదనే చూస్తేనే దానికి ఒక అందం ఉంటుందని చెప్పి మరొక్కసారి చెప్పుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను. జై సేవాలాల్, జై సేవాలాల్, జై జగదంబాదేవి, జై జ్ఞానిదార్ సినిమా, జై జ్ఞానిదార్ యూనిట్. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు
ఇది పైసలు పెట్టిన సినిమా కాదు, ప్రాణం పెట్టిన సినిమా అని చెప్పకనే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత మాట్లాడడానికి రావాల్సిందిగా ధనలక్ష్మి గారిని, 2 లక్ష్మిలే, ధనము లక్ష్మి 2 కలుపుకున్న ధనలక్ష్మి గారు, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి నన్ను ఇన్వైట్ చేసినందుకు. జ్ఞానిదార్ తాండో బలారో అనే సినిమా చేయాలంటే ఫస్ట్ కావాల్సింది కథ. ఆ కథ రాసిన మన ప్రేమ్చంద్ అన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఒక మూవీ తీయాలంటే కావాల్సింది కథ. ఆ కథను రాసి మన డైరెక్టర్ గారి చేతిలో పెడితే ఆ డైరెక్టర్ గారు దాన్ని ఇలా మోడిఫై చేసి జ్ఞానిదార్ తాండో బలారో అంటే ఒక బంజారా బిడ్డ తాండో నుంచి సిటీకి వచ్చి తన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నారు, కానీ తాండోని మర్చిపోతున్నారు. ఆ తాండోని మర్చిపోకుండా దాన్ని తాండో యొక్క గొప్పతనాన్ని గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో మన ఈ జ్ఞానిదార్ తాండో బలారో అనే మూవీని మేము రూపొందించడం జరిగిందండి. ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఈ మూవీని చూసి సక్సెస్ఫుల్ చేయాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నేను ఈ జ్ఞానిదార్ తాండో బలారో అనే మూవీకి ప్రొడ్యూసర్ గా చేశాను. ఈ మూవీ సక్సెస్ అవ్వాలంటే యూనిట్ ఒకటే సక్సెస్ కాదు. ఇందులో పనిచేసిన హీరో కావచ్చు, కో యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, కథ రచయిత కావచ్చు, టెక్నీషియన్స్ అందరి యొక్క కృషి వల్ల మాత్రమే ఒక సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ హీరోకి, ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి మాత్రమే కాదండి సక్సెస్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ఈ యొక్క సక్సెస్ దక్కాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఈ సినిమాని చూసి మన బంజారా యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని నేను ఈ వేదికగా అందరినీ తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. తర్వాత మాట్లాడడానికి సోహన్ లాల్ గారిని ఆహ్వానిస్తున్నాను. రిక్వెస్ట్ సోహన్ లాల్ గారు, నిర్మాత సోహన్ లాల్ గారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సో ఈ జ్ఞానిదార్ సినిమాకి నేను కూడా ఒక ప్రొడ్యూసర్ని. ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ కేశవనందన్ గారు, ద మ్యాన్ బిహైండ్ ద విజన్. కేశవనందన్ గారు ఈ చిత్రాన్ని చాలా బెటర్గా, చాలా శ్రద్ధతో ఈ జాతి గురించి, ఈ వాళ్ళ విధి విధానాల గురించి ఒక కమర్షియల్ యాంగిల్లో వెరీ బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చేశారు. ఐ రియలీ థ్యాంక్ యూ. అండ్ ద హోల్ ఎంటైర్ టీమ్, ద హీరో గారు రాంబాబు గారు అండ్ స్టోరీ రాసిన ప్రేమ్ గారికి. సో ఈ మూవీలో లాట్ ఆఫ్ పీపుల్ టాక్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడు. ఇన్ ద మూవీ గురించి నేను మాట్లాడతాను. దెర్ ఆర్ సమ్ వెరీ నైస్ యాక్షన్ సీన్స్ ఇన్ దిస్ మూవీ. ఎక్కడ సీజీఐ వాడలేదు. దే డిడ్ వెరీ వెల్. యాక్షన్ సీక్వెన్స్ కానీ ఏది కానీ దే డిడ్ ఇట్ విత్ వెరీ హార్డ్ వర్క్. సో ఐ హోప్ ప్రజలందరూ దీన్ని చూసి ఆదరించాలని అందరిని కోరుతున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్. ఇఫ్ ఐ మిస్ సమ్వన్ ఐమ్ సారీ, బట్ ఆల్ ద మీడియా వెరీ థ్యాంక్ యూ ఫర్ ద కవరేజ్. థ్యాంక్ యూ. ఇంతమంది మాట్లాడిన తర్వాత కూడా ఇంకా మాటలు ఉంటాయా అనుకుంటాం, కానీ కొంతమంది దగ్గర మాత్రం ఉంటాయి. ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, కెప్టెన్ ఆఫ్ దిస్ ఫిలిం, కేశవనందన్. వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ, జ్ఞానిధార్ మూవీ ట్రైలర్ ఆవిష్కరణ, పోస్టర్ ఆవిష్కరణ కోసం వచ్చినటువంటి జ్ఞానిధార్ టీంని ఆశీర్వదించడానికి, అలాగే